ఈ రోజున పునరుద్ధానపు దిన సందర్భంగా మీకు కొన్ని మాటలు చెప్తాను దేవుని బిడ్డలారా. చాలా మంది అంటారు ప్రసంగాల్లో, యూట్యూబ్స్ లో, లేకపోతే ఫేస్బుక్ లో, యేసు ప్రభు మరణం ఎలా ఉన్నా పర్లేదు, యేసు ప్రభు పుట్టడం పెద్ద విశేషం కాదు, యేసు ప్రభు మరణం పెద్ద విశేషం కాదు, యేసు ప్రభు లేవడమే విశేషం అంటారు. పుట్టుకే లేకపోతే ఎప్పుడు మనిషి పెరుగుతాడు, ఎప్పుడు చనిపోతాడు, ఎప్పుడు తిరిగి లేస్తాడు దేవుని బిడ్డ. యేసు మరణం, యేసు జననం చాలా గొప్పది. హల్లెలూయా. యేసు జననం లేనిదే ఆయన ఎదుగుదల లేదు. యేసు జననం లేనిదే యేసు మరణం లేదు. యేసు మరణించనిదే ఆయన పునరుద్ధారుడు కాలేడు. యేసుకు అన్ని కూడా కావాలి. హల్లెలూయా. దేవాతి దేవుడు, హల్లెలూయా, దేవాతి దేవుడు పరమందు ఉండి, ఇదిగో దేవుని బిడ్డలారా, ఏ నరుడు కూడా, ఏ దేవతతో కూడా లేనటువంటి భాగ్యాన్ని ఆయన కలిగి నిత్యము కూడా స్తుతింపబడుతూ మా దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక నిత్యము కొనియాడబడుతున్నటువంటి ఆ గొప్ప దేవుడు, సర్వోన్నతుడు నిన్ను నన్ను రక్షించడానికి, హల్లెలూయా, నిన్ను నన్ను విమోచించడానికి, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. నిన్ను చూడడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను ఆయనతో కూడా కూర్చొని పెట్టుకోవడానికి యేసు దేవుడు, ఆయన దేవుడైంది. దేవుని బిడ్డలారా, కన్య అయిన మరియ గర్భమందు బెత్లెహేములో పుట్టాడు. ఆ బెత్లెహేము ఎక్కడో తెలుసా? అది గుంది పక్కన కాదు, అది లేకపోతే సకినేటిపల్లి కాదు, అది నిజామాబాద్ పక్కన కాదు. దేవుని బిడ్డలారా, మనం వెళ్ళొచ్చాము ఇక్కడే. హల్లెలూయా, ఇశ్రాయేలు, హల్లెలూయా. నీవు నేను చూచిన బెత్లెహేములో పుట్టాడు ఆయన, హల్లెలూయా. నీవు నేనే దానికి సాక్ష్యం, హల్లెలూయా. నీవు నేనే సాక్ష్యం. ఆయన బెత్లెహేములో పుట్టారు. దేవుని బిడ్డలారా, నజరేతులో పెరిగాడు. గలిలయ, కపెర్నహూము ప్రాంతంలో పరిచర్య చేశారు ఆయన. అప్పుడప్పుడు జెరూసలేం వస్తూ ఉండేవాడు. ఆయన జెరూసలేం వస్తూ ఉండేవాడు. ఎందుకంటే యేసు బెత్లెహేములో పుట్టారు, యేసు నజరేతులో పెరిగారు, యేసు గలిలయ, కపెర్నహూము, తిబేరియా ఆ ప్రాంతాల్లో పెరిగి సేవ చేశారు. కానీ యేసు మరణం జెరూసలేంలో రాసిపెట్టి ఉంది. ఆయన జెరూసలేములో చనిపోవడానికి నియమించబడ్డాడు. దేవుని బిడ్డలారా, యెరూషలేములో యేసు ప్రభు చనిపోయాడు. ఆయన అంటూ ఉన్నారు, పేతురుతో అంటున్నాడు, పేతురు నిన్ను సాతానుడు చల్లెల్లో వేసి వాడు నిన్ను ఇదిగో వాడి కబంధ హస్తాలలో ఉంచుకోవాలని చూస్తున్నాడు. కానీ నేను తండ్రికి ప్రార్థన చేస్తున్నాను, నీవు శోధనలో ప్రవేశించకూడదని, నీవు ఇరుకుల్లో ఉండకూడదని. నా తరువాత నీవే పెద్దోడా, ఓ తుడికి పేతురు, నీవే ఈ సంఘాన్ని నడిపించాలి, నీవే ఈ సంఘాన్ని కాయాలని ప్రభు వారికి చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, అన్యాయంగా నన్ను అన్యుల చేతికి, ఎవరి చేతికి? అన్యుల చేతికి నన్ను అప్పగిస్తారు. ఈ రాత్రి నేను చనిపోబోతున్నాను, బందిపోటు దొంగలు పట్టుకున్నట్లుగా నన్ను పట్టుకోబోతున్నారు అని చెప్పిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఆ రాత్రి గెత్సెమనే తోటలో ఆయన పట్టబడిన తరువాత ఆయన ఆ రాత్రి జడ్జిమెంట్, ఆ రాత్రికి రాత్రి దేవుని బిడ్డలారా తెల్లవారుతా ఉంది. యేసు మరణానికి అప్పగించారు. ఆయన చెప్పినట్లుగానే ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో నేను కడతానన్నట్లుగా యేసు క్రీస్తు ప్రభు చనిపోయి 3వ దినాన దేవుని బిడ్డలారా ఆ సమాధి తెరవబడింది. ఇదిగో ఆ సమాధి తెరవబడటం ఎలాగో తెలుసా? ఆ సమాధి చేయగానే ఆ శాస్త్రులు, పరిసయ్యులు, పిలాతు అధికారుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో అధికారులారా, వీడు ఆ యేసు
చనిపోయే ముందు చెప్పాడు, నేను 3వ దినాన తిరిగి లేస్తానని. ఒకవేళ వాళ్ళ శిష్యులు దొంగతనంగా ఆ శరీరాన్ని దొంగిలించి ఆయన తిరిగి లేచాడని అబద్ధ సాక్ష్యాలు చెబుతారేమో. మీరు కాపలా పెట్టమంటే వారు దేవుని బిడ్డలారా ఆ కాపులలో దానికి సీలు వేశారు. వాళ్ళ చుట్టూ కూడా రాను వారు రోమన్ సైనికులను ఆ యొక్క తోటలో ఆ యొక్క సమాధి దగ్గర పెట్టి ఉన్నారు. దేవుని బిడ్డలారా, మానవుడు మానవ ప్రయత్నం చేస్తున్నాడు క్రీస్తుని బంధించాలని, క్రీస్తుని తిరిగి లేవకుండా చేయాలని. ఈ రోజున అనేక మంది మత ఛాందస్సువాదులు క్రీస్తుని దాయాలని, క్రైస్తవ్యాన్ని ఈ లోకంలో లేకుండా చేయాలని, క్రైస్తవ్యం ఇక్కడ ఉండకూడదని చెప్పి భావించి ఏ రోమన్లైతే క్రీస్తుని సిలువేశారో ఆ రోమన్ చక్రవర్తి కాలంలో దేవుని బిడ్డలారా రోములో ఉన్నటువంటి ఆ యొక్క మందిర, ఆ యొక్క రోములో ఉన్నటువంటి రాజుల ఇళ్ళన్నీ కూడా బైబిల్ యూనివర్సిటీలు అయిపోయింది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. క్రీస్తుని బంధించాలంటే ఎవరు బంధించలేరు. దేవుని బిడ్డలారా, సువార్త చెప్పకుండా ఆపాలంటే ఎవరు ఆపలేదు, ఎవరు తరం కాదు. ఆ రక్తం ప్రవహిస్తా ఉంది కల్లువరి కొండ మీద నుంచి. యేసు రక్తం ప్రవహిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ రక్తం తాకిందంటే చాలు ఎవరైనా మారిపోవాల్సిందే, ఎవరైనా సరే క్రీస్తుని విశ్వసించాల్సిందే. ఆ రక్తం ప్రవహిస్తూ ఉంది. వాళ్ళు అంటున్నారు, ఆ యొక్క రాతిని పెట్టండి, మూసివేయండి. ఈ సమాధి ఇచ్చాడు కదా అరిమత యోసేపు, అతను కూడా సీక్రెట్ విశ్వాసి, అతని సీక్రెట్ ఫాలో. ఆయన్ని కూడా నమ్మటానికి వీల్లేదు అన్నప్పుడు దేవుని బిడ్డలారా ఆయన ఎవరు ఆపగలరు? 3 దినాలు చూడండి. ఫ్రైడే ఆయన సిలువేయబడ్డాడు. ఫ్రైడే నైట్ షబాత్ రాబోతుంది. షబాత్ ముందు ఆయన్ని సమాధి చేశారు. శనివారం, ఆదివారం తెల్లవారు చుట్టకనే భూమి నువ్వు కలుగును గాక, ఇదిగో జలములు వేరవులు గాక. ఆదియందు దేవుని ఆత్మ ఎలా ఉందంట? జలముల పైన అల్లాడుతుందంట. భూమి ఎలా ఉందంట? నిరాకారం ఉందంట. దానికి తెలిసిన ఆయన అంటున్నాడు, ఆకారం కలగాలని కానీ భూమి కలగాలని కానీ భూమి కలిగింది. దేవుని బిడ్డలారా, నీవు కలుగును గాక అంటే కలిగిన భూమి ఆ మాట చెప్పినటువంటి దేవుణ్ణి 3 దినాలు ఆచలేకపోయింది. భయం వేసేసింది భూమికి, వణుకు పుట్టిపోయింది భూమికి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏ వ్యక్తికి ఏ దేవునికి చరిత్ర లేదు. దేవుని బిడ్డలారా, రండి నాతో పాటు పలానా చోట దేవుడు ఉన్నాడు, ఆ సమాధి చూద్దామని. రండి పలానా చోటకి మహానుభావుడు చనిపోయాడు, ఆ సమాధి చూద్దామని. ఆ సమాధుల దగ్గరికి వెళితే వాళ్ళు కుళ్ళిపోయినటువంటి, లేకపోతే వాళ్ళ యొక్క ఎముకలు కనపడతాయి. దేవుని బిడ్డలారా, ఒక యెరూషలేములోనే యేసు సమాధి తెరవబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెరవబడిన సమాధి యేసు పునరుద్ధారణైనటువంటి ఆ యొక్క క్షణాలలో ఆయన పునరుద్ధారణ అవ్వకముందు దేవుని బిడ్డలారా ఒక్కసారిగా భూకంపం కలిగిపోయింది. భూమి వణికిపోయింది. అంత పెద్ద రాయిని తొలగించడానికి ఆకాశం నుండి దేవదూత దిగి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆ దేవదూత ఆ రాయిని తొలగించి దాని మీద కూర్చున్నప్పుడు వాళ్ళ యొక్క దేవుని యొక్క శిష్యులైనటువంటి ఫాలోవర్స్ అయినటువంటి మగ్దలేని మరియా, సలోమి, మరియ చూసి ఆశ్చర్యపోయారు. దేవుని బిడ్డలారా, నీవు నేను పూజిస్తూ సేవిస్తున్నవాడు సజీవుడు, ఆ సజీవుడే ఈ కర్మేలు నిన్ను నన్ను తీసుకుని వచ్చారు. దేవుని బిడ్డ, ఆ రోజున మగ్దలేని మరియా ఆ సమాధి లోపలికి వెళ్ళింది. ఆ సమాధి లోపలికి వెళ్ళి చూసినప్పుడు కుడివైపున ఒకరు, కాళ్ళ దగ్గర ఒకరు, తల దగ్గర 2 దేవదూతలు కనిపించారు. ఆమె ఏడుస్తుంది. దేవుని బిడ్డలారా, ఏడుస్తూ ఉంటే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు?
ఇదిగో నీవు వెతుకుతున్న సిలువ వేయబడిన నజరేయుడైన యేసు లేచి ఉన్నాడు, వెళ్ళు, గలిలయకి వెళ్ళమని చెప్పు. మీకంటే ముందుగా యేసు గలిలయకి వెళ్ళబోతూ ఉన్నాడు. ఆయన శిష్యులకు చెప్పమన్నప్పుడు దేవుని బిడ్డలారా, వెంటనే ఆమె ఇలా వెనక్కి తిరిగింది. తిరగగానే యేసు ఆమెకి ఎదురుగా నిలబడ్డాడు. అమ్మా, ఏమి వెతుకుతున్నావు నువ్వు? నీకేం కావాలన్నప్పుడు ఆమె అనుకుంది, ఇవి తోటమాలేమో అనుకుని, అయ్యా నా ప్రభు నువ్వు ఎక్కడికైనా తీసుకువెళ్ళేవేమో, ఎవరైనా డబ్బులు ఇస్తే ఇదిగో ఆయన ఎక్కడ దాచావేమో చెప్పయ్యా అని ఆమె అడుగుతూ ఉంటే ఆమెతో ఆయన ఒకటే అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? మరియా అన్నాడు. అనగానే మరియా అని ఆ తీయని ఆ మెల్లని స్వరం పిలిచే ఈ సృష్టిలో ఒకే ఒక్క వ్యక్తి, ఆయన పేరు యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అంటుంది రబ్బూని, అంటే బోధకుడా. దేవుని బిడ్డలారా, మీ అమ్మ ఏ విధంగా, మీ తల్లి మీ తండ్రి ఏ విధంగా తీయగా అన్నా అని నానొక్కడే పిలవగలడు. హల్లెలూయా. తల్లిగా అని మీ నానొక్కడే పిలవగలరు. బయట తల్లా బుజ్జి కానీ ఒకే ఒక్కడు. హల్లెలూయా. నాన్న ఒక్కడే, అమ్మ ఒక్కటే. నా బంగారు తల్లి అని ఉదయాన్నే బంగారు నానా నా తండ్రి అని పిలిచే ఒకే ఒక స్వరం తల్లిది. హల్లెలూయా. ఆ తల్లి పిలిచినప్పుడే ఆ తీయదనం, ఆ మమకారం ఎక్కడ స్ట్రైక్ అయితే తెలుసా? ఇక్కడ పుచ్చుకుంటారు. ఇక్కడ అమ్మ మాట ఇక్కడ తగిలింది దేవుని బిడ్డ, నాన్న మాట ఇక్కడ తగిలింది. ఎందరు పిలిచినా, భర్త పిలిచినా, పిల్లలు పిలిచినా కూడా మొలకని పలకని ఆ హృదయము, అమ్మ పిలుపులో ఉన్న మాధుర్యం, జాడి పిలుపులో ఉన్న ఆ గాంభీర్యం మనం తాకినప్పుడు మన హృదయం పులకరించిపోద్ది. ఇదిగో ఆ తల్లి అంటుంది రబ్బూని. హల్లెలూయా, హల్లెలూయా. తన కన్నీరు కార్చిందమ్మ మగ్దలేని మరియ, కన్నీరు కార్చింది. శిష్యులు పేతురు వేరొక శిష్యుడు సమీపించాడు, చూచారు, వెళ్ళిపోయారు. కానీ ఎవరు తీసుకువెళ్ళిపోయారు అనుకున్నారు అంతే. యేసు లేచాడని తెలియదు వాళ్ళకి. యేసు లేచాడని చెప్పిన ఒకే ఒక్కరు ఫస్ట్ ఎవరు? ఏం పేరు? పుట్టి మరీ కాదు, మగ్దలేని మరియ. హల్లెలూయా. యేసు సువార్తను ప్రకటించింది ఎవరు? ఒక స్త్రీ. హల్లెలూయా. ఈ రోజున సంఘంలో స్త్రీ ఎట్టి పరిస్థితుల్లో వాక్యం చెప్పకూడదు అంటారు. ఎవరు తెచ్చారు ఈ వాక్యాన్ని? శుభవార్త, గుడ్ న్యూస్. గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, మన శుక్రవారం జరుపుకుంటాం కదా. ఈ గుడ్ న్యూస్ ఎవరు తీసుకొచ్చారు? వన్ ఉమెన్. హల్లెలూయా. ఒక స్త్రీ తీసుకొచ్చి దేవుని బిడ్డలారా, ఆ స్త్రీనే బోధించొద్దు అంటున్నారు. ఈ డాక్టర్లు మీరు నమ్మొద్దు. ఎవరు చెప్పిన స్త్రీయే కానీ పురుషుడే కానీ ఎవరు సువార్త చెప్పినా కూడా అది గుడ్ న్యూస్, సువాసనే. అది ఎవరి గురించి చెప్తున్నావు తెలుసా? యేసుని గురించి. హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తుని గురించి చెప్పడం వల్లే. అది మగవారు చెప్పారా? అది స్త్రీ చెప్పిందా? అది బాలుడు చెప్పాడా? అది వృద్ధుడు చెప్పాడా? కాదు. మెయిన్ ఇంపార్టెంట్, వాట్ ఎవర్ యు ప్రీచ్, టీచ్, say and teach, preach about Jesus Christ of Nazareth. హల్లెలూయా. యేసుని గురించి చెప్పినప్పుడే మంట మండింది. హల్లెలూయా. ఆ అమ్మాయి మార్గంలో వెళుతున్నారు ఇద్దరు వ్యక్తులు. వెళుతున్న సమయంలో దేవుని బిడ్డలారా, వాళ్ళు ఒక విషయం చెప్పుకుంటున్నారు. ఏంటి తెలుసా? అనవసరంగా ఆయనే రక్షకుడు అనుకున్నాం, ఆయనే మన యూదులకు రాజు అవుతాడు అనుకున్నాం, ఆయన ద్వారానే రక్షణ అనుకున్నాం, ఇంకా ఈ రోమ సైనికులు తరుము కొడతారనుకున్నాం. కానీ ఆనాసడన్గా యవనస్తుడు 33.5 సంవత్సరాలకి చంపివేశారు అన్న కలవరంతో యేసుని గురించి మాట్లాడుకుంటూ వెళుతుంటే ఈ అమ్మాయి మార్గంలో దేవుని బిడ్డలారా యేసు వారి మధ్యలోనికి వచ్చారు. హల్లెలూయా. యేసు వారి మధ్యలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఏం మాట్లాడుకుంటున్నారు బాయ్ అని అంటే, నీకు తెలియదా?
ఎక్కడున్నావు నువ్వు? యెరూషలేములోనే కదా ఉంది. యెరూషలేములో ఉన్నావు కదా. యెరూషలేము ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలియదా? ఏ విషయాల గురించి చెప్పుకుంటారో మీకు తెలియదా అని అడిగినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన వారితో మాట్లాడుచున్నప్పుడు ఆయన అంటున్నాడు, లేఖనములు నెరవేర్చబడినట్లుగా ఇలా జరుగుదని మీకు తెలియదా ఓ మందమతులారా అని ఆయన వారి గృహం దాకా వెళ్తాడు. అయ్యా, ఈ రాత్రికి ఇక్కడ ఉండు, మాతో కూడా బస చేయి, చీకటి పడింది కదంటే ఆయన ఎప్పుడైతే లోపలికి వెళ్ళి ఒక రొట్టెను ఎత్తి అలా విరుస్తాడో వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు అలా తింటారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు కళ్ళు తెరవబడతాయి. యేసును చూస్తారు వాళ్ళు. హల్లెలూయా. యేసును వాళ్ళు చూస్తారు. హల్లెలూయా. యేసును గురించి మాట్లాడుతుంటే మనసులో మంట మండాలి. ప్రభు బిడ్డలారా, యేసును గురించి వింటున్నప్పుడే, యేసును గురించి యేసును గురించి ప్రజలకు చెబుతున్నప్పుడే మంట మండాలి. యేసు ప్రభు లేచాడని చెప్పి అక్కడున్న సైనికులందరూ అన్నా కైపుల దగ్గరికి వెళ్తారు. అన్నా కైపులు అంటే ఎవరో తెలుసా? విలన్లు. ఎవరో? యేసు ప్రభుని సిలువ వేయడం కారకులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆయన చెప్పాడు కదా బోధకుడు 3వ దినాన లేస్తారని, లేచినట్టుగానే లేచిపోయాడు ఆయన. మేము చూసాం. మాకు ఒకసారి కరెంట్ షాక్ కొట్టినట్టు ఆ మెరుపు లాంటి దేవదూత ఎవరో వచ్చి అంత పెద్ద రాయిని ఒక్కడే తొలగించాడు. మేము గుడ్డి వాళ్ళలాగా ఇదిగో భయంకరంగా వణుకుకుంటే మేము వణుకుంటూ పడిపోయాం అక్కడ అన్నప్పుడు, అదే ఆ యోధాన్ని మేము కొనేసావురా, మిమ్మల్ని కూడా మేము కొట్టామని సైనికులందరికీ డబ్బులు ఇచ్చారు. దేవుని బిడ్డలారా, సైనికులకి డబ్బులు ఇచ్చి మీరు వెళ్ళి ఏం చెప్తారు తెలుసా? యేసుని వాళ్ళ శిష్యులే తీసుకొని వెళ్ళారు, యేసు ప్రభు తిరిగి లేవలేదు అని చెప్తారు. వాళ్ళు అదే చెప్తారు. దేవుని బిడ్డలారా, యేసుని యొక్క పునరుద్ధానాన్ని వాళ్ళు లంచమిచ్చి కొనేయాలి, ఆపేయాలనుకుంటే ఆగిందా? ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీ కడుగుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీ కడుగుచున్నది. పరమ తండ్రికి ఆయన రక్తం ప్రవహిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ ప్రవహిస్తూ మా ఊరు వచ్చింది. ఒకప్పుడు నేను విగ్రహాలను పూజ చేసేవాడిని. దేవుని బిడ్డలారా, మా ఇంటి నిండా కూడా విగ్రహాలు, ఫోటోలే ఉండే, మాకు తెలిసేది కాదు. ఆ రక్తం మా ఇంటిని తాకింది. మా ఇంటిని తాకడమే కాకుండా నా జీవితంలో విచిత్రం ఏంటంటే నన్ను సేవకునిగా మార్చింది. దేవుని ఏమిచ్చి ఆ ప్రభుకి నేను రుణం తీర్చుకోగలను. ఆ సేవకుడు కూడా ఇశ్రాయేలులో చేసింది. దేవుని బిడ్డలారా, మీలాంటి బంగారం లాంటి బిడ్డల నుంచి, అరే వీళ్ళకి వాక్యం చెప్పరాను, వీళ్ళకి ప్రార్థన చేయి, అంతేగాని వాళ్ళ సంగతి ఎవరో చెప్పారని నువ్వు అక్కడ చూసావంటగా నీకు అదక్కడ వాక్యంలో కలిపి చెప్పవాగరా. నేను ఏ వాక్యాన్ని నీకు ఇస్తానో అదే నువ్వు వాళ్ళకి చెప్పు. నువ్వు ఒకప్పుడు ఎలాంటి వాడివి, నువ్వు ఎలాంటి వాడివి, ఎలాంటి రౌడీవి, నువ్వు ఎలాంటి ఎదవ వేషాలు వేసేవాడివి. నిన్ను మార్చుకోలేదా నేను వాళ్ళని మారుస్తాను. నా బిడ్డలు నువ్వేమనుకుంటున్నావు జాగ్రత్త అని నాకు చెప్పాడు. ఎప్పుడు కూడా ఆనాటి నుండి దేవుని బిడ్డలారా, ఎవరిని కూడా వాక్యంలో పెట్టి ఎవరో స్టోరీ చెప్పారని నేను ఎప్పుడు వాక్యం చెప్పను. ఖండించడం నాకు రాదు. దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని మారుస్తాడు. మీ గురించి కన్నీటి ప్రార్థన చేయడం తెలిసిన, మీ గురించి దోష ఆరోపణ చేయడం నాకు రాదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మీరు నాకంటే అత్యధికులు. నా ప్రభు మీకు సేవ చేయమని పెట్టాడు. ఇక్కడ మీ కాళ్ళు కడిగేటటువంటి భావనలు నాలో పెట్టాడు. దేవుని బిడ్డలారా, నన్ను పెత్తనం చేయమని చెప్పలేదు. నేను కూడా ఒకటే అడిగా ప్రభుని. ఏమడిగా తెలుసా? ప్రభు, చర్చిలో బలంగా చేసేవాళ్ళు నాకు వద్దయ్యా, నీ బిడ్డల్ని నేను ఆరాధించేవాళ్ళని పంపించు. 10 మంది అయినా చాలా, మా సంఘం పెద్దదైపోవాలి నాకు లేదు. నీవు పంపిస్తే నిన్ను ఆరాధన చేసేవాళ్ళని పంపించయ్యా. నాది చిన్న మనసు అయ్యా, నాకు ఇక్కడ ఎవరు లేరంటే నా ప్రభుత్వందరినీ పంపించు. దయచేసి లేకుండా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మిమ్మల్ని ప్రభు తీసుకొచ్చారు. దేవుని బిడ్డలారా, ఎవరు
ప్రేరేపణతో మీరు రాలేదు. ఎవరన్నా చెబితే పిలిస్తే వాళ్ళు కొంతకాలం ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆయన తీసుకొస్తే దేవుని బిడ్డలారా, ఆ రోజు నుండి కష్టమైన బాధ అయినా కూడా, ఇరుకైన ఇబ్బంది అయినా కూడా దేవుని పరిచర్య అంటే సమయం అవుతుందంటే మా ఇంట్లో మా రూమ్లన్నీ పరుగులే. ఒకరు వంట చేసేవాళ్ళు, ఒకరు పాటలు తీసేవాడు, ఒకడు వస్తువులను కారులో పెట్టేవాడు. వణుకుంటూ భయపడుతూ ఇక్కడికి వచ్చి చూస్తా ఉంటాం. దేవుని బిడ్డలారా, స్తుతించడానికి పిలుస్తారు. ప్రభు ఎవరిని పంపిస్తారు? వాళ్ళకి మీరు సేవ చేయాలి. ఆ పునరుద్ధారణని స్తుతించాలి. నా కోసం, ఈ లోకం కోసం మరణించి తిరిగి లేచిన యేసుని స్తుతించడం. ఎవరు వస్తారో చూస్తూ ఉంటాం. సంఘ పెద్దలు, సంఘంలో బిడ్డల, దేవుని బిడ్డలారా, ప్రభు తీసుకుని వచ్చారు. ఈ చర్చికి రాకూడదని ఎంతో మంది అనేకులు ఆపారు. దేవుని బిడ్డలారా, ఎవరిని ఆపినా ఈ ఆరాధన ఆగలేదు. ఆయన రక్తం కారుతూనే ఉంది. ఆయన స్తుతించబడుతూనే ఉన్నాడు. కర్మేల్లో ఆయన స్తుతించడం యమని బిడ్డలను ప్రభు మందిరానికి తీసుకొస్తున్నారు. వృద్ధులను, చిన్న బిడ్డలను తీసుకొని వస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఎగురుచున్నది విజయ పతాకము, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది యేసు రక్తమే, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను చేయుటకు శక్తినిచ్చుడు, సుఖ జీవన చేయుటకు శక్తినిచ్చుడు. రక్తమే రక్తమే రక్తమే, యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే. ఎగురుతున్నది యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుతున్నది యేసు రక్తమే, యేసుని రక్తమే జయాన్నిస్తుంది. ఇజ్రాయెల్ దేశంలో అనేక చర్చిల్లో యేసయ్య జెండాలు ఎగురుతున్నాయి, విజయ జెండాలు ఎగురుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఆయన కర్మేలను కోరుకున్నాడు. ఆయన కర్మేల్లో ఆయన స్తుతించేటట్లుగా, ఆరాధించేటట్లుగా చిన్న బిడ్డలను నిలబెట్టుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, కోయను నిలబెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకని ఒకసారి పునరుద్ధారుడయ్యాడు కనుక ఒకసారి జై గీతం ఒక చరణం పాడి ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. గుమ్మము తెరచి చక్కగా నడుముడి జయ వీరుడు రాగా, ఓ గుమ్మము తెరచి చక్కగా నడుముడి జయ వీరుడు రాగా, మీ వేల తాళ వాయిద్యములను ఎత్తి ఫలించుడి, మీ వేల తాళ వాయిద్యములను ఎత్తి ఫలించుడి. గీతం గీతం జయ జయ గీతం, జయ తట్టి పాడెదము. ఓ గీతం గీతం జయ జయ గీతం, జయ తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమపటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమపటించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి కలలయకు,
విడువవలను వెల్లుడి కలయకు తను చెప్పిన విధమున తిరిగి లేచెను. తను చెప్పిన విధమున తిరిగి లేచెను. గీతం జయ జయ గీతం జయతటి పాడెదము. ప్రభువా ఈ కర్మేలో జయం 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 నీకే జయం కలుగును గాక. యేసయ్యకి జయం కలుగును గాక. యేసయ్యకి జయం కలుగును గాక. ఆయన రాజ్యం వచ్చును గాక. ఆయన రాజ్యం వచ్చును గాక. ఆయన రాజ్యం వచ్చును గాక. మన హృదయాలలో స్థాపింపబడును గాక. ఆయన రాజ్యము కర్మేల్లో స్థాపింపబడును గాక. అయ్యా నీ బిడ్డలు నిలబడి నీ రాజ్యం వారి హృదయంలో స్థాపింపబడును గాక అన్న ప్రతి బిడ్డ హృదయంలో మీరు పూజింపబడుతురు గాక. ఆ హృదయ కోవెలలో మీరు నివసించుదురు గాక. తండ్రి ప్రారంభం నుండి ప్రభువా ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉన్నారు. స్తోత్రాలు ప్రభువా. తండ్రి ఎవరెవరైతే ఏ అవసరతలో వచ్చి ఉన్నారో ప్రభు వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. నీకు స్తోత్రాలు. మా మధ్యలో ఒక ప్రభు మా సహోదరి విజయ సిస్టర్ గారిని, విజయ ఆడమ్ గారిని మీరు తీసుకొచ్చేందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసురాల్ని కటాక్షించండి నాయన. వారి బిజినెస్ లో ఎదుగుదల, వారు చేసిన ప్రతి పనిలో మీ హస్తం ఉంచమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు. మా సహోదరుడు నాయన యేసుబాబుని మీరు లేవనెత్తండి ప్రభువా. పునరుద్ధానపు శక్తి ఆయన్ని ఆవరించును గాక, తాగును గాక, వారు త్వరగా కోలుకొందురు గాక. అమ్మాజీ సహోదరుని మీరు పుట్టి స్వస్థపరచండి ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. మా బిడ్డలు అనేక మంది ఇజ్రాయెల్ దేశం రాబోతూ ఉన్నారయ్యా. కొంతమంది ఢిల్లీలో ఉన్నారు, కొంతమంది ట్రైనింగ్ లో ఉన్నారు ఆయన, కొంతమంది దుబాయ్ లో ఉన్నారు ప్రభా, కొంతమంది లండన్ లో ఉన్నారు ప్రభా. మా వాళ్ళు ఎక్కడున్నా కూడా ప్రభా కర్మీల్లోనికి తీసుకొని రండి. మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించాలి, ఆరాధించాలి ప్రభు. నీకు స్తోత్రాలు అయ్యా. మోషన్ గారు రూమ్మేట్స్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పెద్దరాజు గారు రూమ్మేట్స్ అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రమణ్ గారిని చూస్తున్నటువంటి బిడ్డలు ప్రభా, ఉమేశ్వరుడు ప్రభు వారి కుటుంబాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. पांडे जी के लिए और मीनाक्षी जी के लिए और प्रतीक के लिए हम प्रार्थना करते हैं परमेश्वर, उन लोगों को सहायता दे दो, उन लोगों को साथ रहो परमेश्वर, उन लोगों को दिल में जो है पूरा कर लो परमेश्वर। जो लोग मांगने से पहले आप सब जानते हैं परमेश्वर, मांगने से भी ज्यादा देने वाला परमेश्वर है आप। తండ్రి రేపు ప్రయత్నం ఉంది నా తండ్రి, నీ బిడ్డలు మీరు సిద్ధపడు చేయండి ఆయన. జెరూసలేములో సందడి చేయాలి ఆయన. జెరూసలేములో యేసుని మనసారా స్తుతించాలి, యేసుని మహిమపరచాలి. కర్మేల్ ప్రతి ఒక్కరికి శక్తిని వండి ప్రభువా. జెరూసలేం ప్రయత్నంలో ఏ విషయాలైతే మేము అడుగుచామో, ఏమైతే మిమ్మల్ని కోరుకుంటున్నామో అవన్నీ మీరు మాకు ఇస్తున్నారు. మా బిడ్డలకు అనేక మందికి వీసాలు లేవు నా తండ్రి, స్పెషల్ వీసాల కోసం చూస్తున్నారు. ప్రొటెక్షన్ చాలా మందికి లేదు నాయన. దయచేసి అన్ని విషయాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. మా మధ్యలోనికి ఆయన నానాజీ గారిని మీరు తీసుకొచ్చినందుకు మీ స్తోత్రాలు. వారిని వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ చేయించిన పనిలో తోడుకుండండి. వారి పిల్లలకు మీరు తోడుగా ఉండమని, భార్య గారు చేసిన ఉద్యోగం మీరు తోడుకుంటే మీ స్తోత్రాలు. స్టీవెన్ని ప్రేమ ప్రభువానైనా భాగ్యరాజ్ గారు మీ చేతులకు సమర్పిస్తున్నాను ఆయన. సగ పెద్దలందరూ కూడా మీ చేతులకు సమర్పిస్తారు. పేరు పేరున అమెరికాలో ఉన్న మా బిడ్డలను, దుబాయ్లో ఉన్న వారిని, దేశ విదేశాల్లో ఉన్న బిడ్డలను మీరు ప్రేమించండి. వారి అవసరతలు కూడా తీర్చి మీ నామాన్ని బయలుదేర్చుకోమని గొప్ప నిత్యము మా జీవితాల్లో మా మీద నిలుపుదల ఉన్నట్లుగా మీరు చేయమని నాయన. బల్లారాధన సమీపిస్తుంది ప్రభా, మేమందరం బల్లారాధనలో పాల్గొనబోతున్నాం నాయన. ఆ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.